హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే టేస్టీ టేస్టీ చింత చిగురు పప్పుచారు. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక 50 గ్రాములు చింత చిగురు తెచ్చుకున్నామండి. 50 గ్రాములు వచ్చేసి 50 రూపాయలు పడిందండి మాకైతే. కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని టమాటాని కూడా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని అదే కుక్కర్లో వేసేసుకోవాలి. చింత చిగురిని కూడా నీట్గా కడుక్కోవాలండి. 2 సార్లు కడుక్కోండి, ఎందుకంటే దాంట్లో ఇసుక మట్టి ఉంటుంది కదా. చింత చిగురుని కూడా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలతో పాటు కుక్కర్లో వేసేసుకోండి. తగినంత పసుపు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు వాటర్ బాగా ఎక్కువైనప్పుడు అదంతా చింది స్టవ్ అంతా పడిపోయి అంతా క్లీన్ చేసుకోవాలంటే చాలా చిరాకు వేస్తుంది కదండి. అట్లాంటప్పుడు విజిల్ పెట్టే ముందే 2 టిష్యూ పేపర్స్ విజిల్ కింద పెట్టేసి తర్వాత విజిల్ పెట్టామనుకోండి, ఆ వాటర్ ఏమన్నా ఎక్కువైతే అదంతా ఆ టిష్యూ పేపర్స్ మీద పడిపోతాయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసేసుకోండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. విజిల్ అంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసేసుకొని కొంచెం వేసుకోండి చింతపండు, ఎందుకంటే చింత చిగురు అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి తగినంత చింతపండు వేసుకొని ఉప్పు, కారం కూడా వేసేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెమ్మలు అలాగే తాలింపు గింజలు వేసేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి. ఈలోపు పప్పుచారుకి మెదిపి పెట్టుకున్న చింత చిగురు పప్పుని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని తాలింపు వేగాక దాంట్లో వేసేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయా లేదో ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే ఏమైనా యాడ్ చేసుకోండి. చింత చిగురు పప్పుచారుని కొంచెంసేపు కాగనివ్వాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చింత చిగురు పప్పుచారు. ఇప్పుడు తగినంత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అనేది తాలింపులో వేసే కంటే పప్పుచారు కాగేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా పప్పుచారుకు పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. తాలింపులో వేస్తే తాలింపుకే పడుతుంది. ఇలా వేస్తే చారుకి టేస్ట్ వస్తుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పుచారు రెడీ. ఈ రుచికరమైన పప్పుచారులోకి ఆమ్లెట్ కానీ అప్పడాల కాంబినేషన్ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. మరొక రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చేస్తాం.